బడుగు బలహీన వర్గాల అభ్యున్నత లక్ష్యంగా వెనుకబడిన వర్గాల్లో చైతన్యాన్ని నింపేందుకు సర్దార్ గౌతు లచ్చన్న చేసిన కృషి ఎన్నలేనిదని మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శుక్రవారం నిర్వహించారు. మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధినిగా రైతు నాయకుడిగా సర్దార్ గౌతు లచ్చన్న అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. రాష్ట్ర మంత్రిగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని తెలిపారు. పలు ఉన్నత పదవులు చేపట్టిన ఆయన జీవించినంత కాలం విలువలతోనే ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడిబని హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, మహమ్మద్ కుద్దూస్, కాటం రవి, ఆదినారాయణ, ఫణిదపు దుర్గ, పూర్ణ, యోగేష్, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి 115వ జన్మదిన వేడుకల్ని తెనాలి తెలుగుదేశం పార్టీ భవనంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు. మరి ఆయన చనిపోయే వరకు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకున్నటువంటి రాజకీయ దురంధరుడు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారని చెప్పి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఈనాడు యువత ఆయన చేసినటువంటి కృషి ఆనాటి నుంచి ఆయన చనిపోయే వరకు ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సినటువంటి నేపథ్యం అని చెప్పి ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని చెప్పి